కుంభరాశి ధనిష్ట 3-4 పదాలు, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర 1-2-3 పదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. గురువు కొంతకాలం అనుకూలించడం, కొంతకాలం ప్రతికూలించడం జరుగుతుంది. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా శని సంచారం బాగుంది. రాహుకేతుల యొక్క సంచారం సరిగా లేదు. ఏ వ్యవస్థలోనూ ఏ వ్యవహారంలోనూ కూడా కుంభరాశి వాళ్ళు నిబద్ధతతో వ్యవహరించలేకపోవడం, సమయపాలన చేయలేకపోవడం, సందర్భానికి తగ్గట్టుగా ఆలోచనలు చేయలేకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. మరి కొన్ని విషయాల్లో తెలివిగా ఉంటారు, కొన్ని విషయాల్లో అసహనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అన్ని విషయాల్లోనూ కూడా మీకు గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేలాగా మీ యొక్క ప్రవర్తన మీరు కాపాడుకుంటూ సమాజంలో మీరు మీ సంచారం చేయవలసిందిగా సూచిస్తున్నాం. కుటుంబ విషయంలో అవ్వచ్చు, ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, వ్యాపార విషయంలో అవ్వచ్చు, మీకు ఏ నష్టం వచ్చినా పర్లేదు, కానీ గౌరవ మర్యాదలకు మాత్రం భంగం రాకుండా మీరు జాగ్రత్తలు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం కుంభరాశి వాళ్ళకు ఉంది. మరి కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని సరి చేసుకుంటూ ఉంటారు. గురుబలం బాగుంది కాబట్టి అధిక కాలం గురువు అనుకూలిస్తున్న కారణంగా కుటుంబ సమస్యల్లో కూడా మీరు తెలివిగా ప్రవర్తించి కొన్ని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం వస్తుంది. అయితే అనవసరమైన విషయాలకి మీరు ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఆ కారణంగా ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మీరు కొంచెం ఓర్పుని తగ్గించుకుని తద్వారా కొంచెం చికాకులు దగ్గరే అవకాశం వస్తుంది. ఓర్పుగా వ్యవహరించండి. రోజువారీ మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల్ని గౌరవించడం, వారితో కలిసి ప్రయాణించడం, మీ రోజువారీ పనులు మాత్రమే చేసుకోవడం, కొత్త పనులకి ఆకర్షితులు కాకుండా ఉండడం వలన కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. వ్యాపారస్తులకు శుభ ఫలితాలు ఉంటాయి. ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి సలహాలు, సహకారం లభించి సత్ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా చేస్తారు. ధనకారకుడు గురువు మీకు బాగా యోగించడం దృష్ట్యా ఆదాయం, వ్యయం అంతా మీ ఆలోచనల మేర సాధిస్తారు. ఇబ్బందులు లేని విధంగా కాలం సాగుతుంది. రుణ విషయాలు పరిశీలిస్తే రాహుకేతు సంచారం మంచిది కాదు, జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో రోగం ఒకటి, వైద్యం మరొకటిగా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా అధికంగా భయపడవలసిన అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సర్వసాధారణంగా పెద్ద సమస్యలు వచ్చే అవకాశాలు అయితే లేవు. మార్కెటింగ్ ఉద్యోగులకు బుద్ధి వికాసం సరిగా లేక కొన్ని చోట్ల సరైన ఫలితాలు అందుకోలేరు. షేర్ వ్యాపారులకు అంతా శుభపరిణామాలే ఉంటాయి. వేగంగా నిర్ణయాలు చేయవద్దని సూచిస్తున్నాం. రైతులకు శ్రమకు తగిన లాభాలు బాగా ఉంటాయి. వర్కర్స్ ప్రాబ్లం రైతులకి నిత్యం ఉంటూ ఉంటుంది. విద్యార్థులకు గురుబలం బాగుంటుంది. మీరు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు వస్తాయి. ఇతర వ్యాపకాలు వద్దు. కోర్టు వ్యవహారాల్లో ఉన్న వారికి రాంగ్ గైడెన్స్ చేసే వాళ్ళ మూలంగా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో వారికి చికాకులు, మోసం వెంట వస్తూ ఉంటాయి. చివరకు లాభాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు మందగమనంగాను లాభదాయకంగాను ఉంటాయి. ఈ రాశి చెందిన స్త్రీలకు అన్ని కార్యక్రమాలు విజయంగా సాగుతాయి. అయితే ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలు చేస్తారు. కుటుంబం, ఆరోగ్యం మరి బాగా కాపాడుకుంటూ కాలక్షేపం చేసే అవకాశం ఉంది. రాహు ప్రభావంగా మీ సర్వీసెస్కు తగినటువంటి గుర్తింపు ఉండదు. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరిని నమ్మి ఏ పని చేయవద్దని చెప్పేసి ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా సూచిస్తున్నాం. అలాగే కుంభరాశి వాళ్ళందరూ కూడా రాహుకేతుల యొక్క సంచార వ్యతిరేక దృష్ట్యా ఎవరి మాటలు నమ్మవద్దు. ఎటువంటి కొత్త ఆకర్షితమైనటువంటి పథకాలకి మీరు ఆకర్షితులవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. ధనిష్ట 3-4 పదాల వారికి తరచుగా మోసానికి గురయ్యే అవకాశం ఉన్నాయి. శారీరక ఇబ్బంది ఉంది అనే భావన అనేక సందర్భాల్లో గోచరిస్తుంది. తెలివితేటలు తరచుగా నశిస్తూ ఉంటాయి. చేయవలసిన పనులు ఆపివేసి అనవసరంగా వ్యవహారాలు తొలగిపోతూ ఉంటారు. ఉద్యోగ విషయంగా అంతా బాగుంటుంది. ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. అవసరాలకు కావాల్సిన డబ్బు అందుతుంది. లక్ష్యాలు సమయపాలనతో పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి సామాజికంగా ఉన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. పబ్లిక్ రిలేషన్స్ కొంచెం చికాకును సృష్టిస్తూ ఉంటాయి. గొప్ప కోసం డొనేషన్స్ వంటివి చేయవలసి వస్తూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త. కుటుంబంలో పెద్దలు, పిల్లల విషయంలో మీకు సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. పూర్వభాద్ర 1-2-3 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు విచిత్రంగా ఉంటాయి. డబ్బు ఉండి అప్పులు చేయడం, కొన్నిసార్లు డబ్బు ఉండి అప్పులు తీర్చకపోవడం వంటివి చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం తగ్గడమే కాదు, అనుమానాలకు కూడా అవకాశాలు ఉన్నాయి. నేత్ర బాధలు ఉన్న వారికి చికాకులు ఉంటాయి. చాలా సందర్భాల్లో అనాలోచితంగా ప్రవర్తించడం సహజ లక్షణంగా మారిపోతుంది. సొంత డ్రైవింగ్ తగ్గించండి. ఇక శాంతి మార్గంగా శని రాహుకేతులకు తరచుగా శాంతి చేయించండి. రోజు ఇంద్రాక్ష స్తోత్రం మరియు పిప్పలాదకృత శని స్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం. శనివారం రోజు బట్టలు, చెప్పులు వంటివి దానం చేయడం శుభప్రదం. గౌరీ శంకరం రుద్రాక్ష ధారణ చేయడం వలన
మానసికంగా ధైర్యం పెరుగుతుంది.